ఇట్లయితే కుకింగ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పెద్ద పెద్ద పీసులు అనేవి ఇందులో వేసుకున్నాం కదా, ఈ ఎక్కువ వేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం గాలి అనేది ఒకటే వస్తుంది, బయటి గాలి డిస్టర్బెన్స్. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఇవన్నీ మెత్త ఫ్రై చేస్తున్నాం కదా, ఫ్రైకి అయితే మెత్త పీసులు మాత్రమే ఉండాలి. మెత్త పీసులు ఉన్నాయనుకో మనకు కొంచెము టేస్ట్ అనేది చాలా మంచిగా అనేది అయితే వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. ఇందులోకి మనం ఎప్పుడైనా కానీ సన్నుప్పు వేసుకుంటే తొందరగా కరగదు. కర్రీలకైతే ఎప్పుడు దొడ్డుప్పు వేసుకోవాలి. దొడ్డుప్పు వేసుకుంటేనే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. వెనకటి కాలంలో మన కాలంలో అయితే దొడ్డుప్పు అనేది వేసుకుంటారు కదా, అందుకని నా ఫేస్ చూపిస్తలేను, అందరైతే ఏమనుకోకండి కదా. ఎందుకంటే ఈ కర్రీలకి ఎందుకు నేను దొడ్డుప్పు ఎందుకు వేసానంటే మనకి కరిగిపోతుంది కదా అన్నట్టు. ఫ్రైలకి అయితే సన్నుప్పు వేస్తే చాలు, కొంచెం చిటికెడు ఏదో మీద ఇట్లా ఇలా అయిన తర్వాతకి ఈ రెండు ఇలా కలుపుకోవాలి. ఇది చికెన్ అనేది చాలా అటు ఇటు కొంచెం దీన్ని కలుపుకొని కొంచెం మాగనియాలి. ఇది ఫ్రై అనేదాన్ని దీన్ని కొంచెం కలపాలి, అటు ఇటు బాగా కలపాలి. మనం కర్రీ వేస్తాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని కొంచెము మనకి ఫ్రై అని అంటే కొంచెం లేజీగా ఇట్లా లేయర్గా లేస్తేనే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా కానీ మనం చేసే బట్టి దాన్ని చేసే బట్టే విధానం ఉంటుంది. ఏదైనా కానీ నిజంగా చెప్తున్నా కదా, ఏదైనా మనం చేసే బట్టే ఉంటుంది. ఇలా ఇది కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఇందులో అసలు మనం వాటర్ అనేటివి యాడ్ చేయొద్దు, అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు. నేనైతే 4 టమాటాలు అయితే కట్ చేసి మిక్సీలో పట్టాను. ఇంత అనేది పేస్ట్ వచ్చింది. ఎందుకంటే చాలా ఇంతకుముందు వరకు నా ఫేస్ అయితే చూపించలేను కదా, ఇప్పుడు చూపిస్తాను. కనబడుతున్నా నేనే మళ్ళీ ఎవరో అనుకోగలరు, నేనే చేస్తున్నాను. నేనైతే చికెన్ కర్రీ అయితే ఇలా చేస్తాను. ఇక ఈ పేస్ట్ అనేది ఎందుకంటే చికెన్లకి గ్రేవీ ఉంటేనే కదా, చాలామంది స్పైసీగా గ్రేవీ ఉంటేనే తింటారు కదా. ఎస్, నేను ఇలా గ్రేవీ అనేది వేసుకుంటాను. ఇందులో కొన్ని వాటర్స్ లాస్ట్కి యాడ్ చేస్తాను, ఇప్పుడే యాడ్ చేయను. చూడండి